భార్యాభర్తల ధర్మం అంటే అదండి. సుఖంగా చూస్తున్నంతసేపు కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఉండగలగాలి. జీవితంలో అన్నిట్లో మనిద్దరం భాగస్వాములు. నిజంగా అన్యోన్యమైన దాంపత్య ధర్మం గురించి ఇలాంటి అద్భుతమైన కథలు లోకానికి అందవలసిన అవసరం చాలా చాలా ఉన్నదండి. ఇక్కడ ఏదో కాసింత తనకు ప్రతికూలంగా ఉండగానే విడిపోవడానికే సిద్ధమైపోతున్నటువంటి భయంకరమైన కాలం భారతదేశంలో దాపురించింది. ఇది బాధాకరమైన అంశం. ఒకప్పుడు ఇంత సంఖ్య లేదు, సంఖ్య పెరిగిపోతుంది రోజు రోజుకి. ఆ దాంపత్య ధర్మం యొక్క ఔచిత్యం ఔన్నత్యం తెలియదు. చిత్రం ఏంటంటే పిల్లలకి దాని గురించి చెప్పవలసిన బాధ్యత కూడా పెద్దలు తీసుకోవడం లేదు. సరికదా విడిపోవడానికి కూడా ప్రోత్సహిస్తున్న పెద్దలు ఉన్నారని అనేక చోట్ల చూస్తూ ఉండగా ఒక వేదన కలుగుతుంది. ఎంత మనం ఆ కాలానికి వెళ్ళి చెప్తున్నా ఈ కాలం గుర్తొస్తుంటుంది. ఏం చేస్తాం? ఈ కథల్లో ఔచిత్యం ఔన్నత్యం చూడాలి. ఇవాళ సుఖదుఖాలు శాశ్వతం కావు. ఈ సుఖదుఖాలు బట్టి నిర్ణయం తీసుకోవడం కాదు, ధర్మం బట్టి నిర్ణయం తీసుకోవాలి. అది గమనించవలసిన అంశం. ఇవాళ సుఖదుఖాలు, అనుభూతులు, సంఘటనలు బట్టి నిర్ణయాలు తీసుకుని ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే ధర్మం అనే దాని యొక్క స్థానం అప్పుడు తెలుస్తుంది మనకి. నేను సుఖదుఖాలు శాశ్వతమైనవి కావు, ధర్మం శాశ్వతమైన.